ఇది అంశానికి సంబంధించి వైవి రావు సిపిఎం నుంచి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. రావు గారు, ప్రస్తుతం మనం వింటూ ఉన్నాము, నిజంగా ఈ వార్త నిజంగా అందరినీ కలిచివేస్తుందనే చెప్పాలి. సో సీతారాం యేచూరి లేరు అంటేనే నమ్మలేకపోతున్నాము. యువత అందరూ కూడా ఆయన అడుగుజాడలో నడవాలి అంటూ అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? ఆయన విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగినటువంటి నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటంలో ముందుండారు. మరి విద్యార్థి దశ నుంచి కూడా ఆయన చదువుల్లోనే దేశవ్యాప్తంగా అనేక మంచి ఉన్నతమైనటువంటి ప్రమాణాలు స్థాపించినటువంటి వ్యక్తి. జేఎన్యూ లాంటి సంస్థలో ఆయన సీటు పొంది అక్కడ అందరి యొక్క అభిమానాలు పొందారు. అక్కడ విద్యార్థి నాయకుడిగా ఎదిగాడు ఆయన. అక్కడి నుంచి భారతదేశంలో జ్యోతిబాసు, సూర్జిత్, బసవపున్నయ్య వాళ్ళ తర్వాత ఒక సెకండరీ నాయకత్వంలో ఎదిగినటువంటి నాయకుల్లో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడు, గొప్ప మేధావి. మార్క్సిజానికి సంబంధించిన అంశాలనే కాదు, దేశ సమస్యలకు సంబంధించి ఏ సమస్య మీదైనా అనర్గళంగా మాట్లాడేటువంటి వ్యక్తి. అంతర్జాతీయంగా కూడా అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమ సమస్యల మీద కానీ, వివిధ దేశాలకు సంబంధించిన అంశాల మీద కానీ మరి ఎంతో నైపుణ్యంతో విశ్లేషించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు ఉత్తమ పార్లమెంటేరియన్ గా 2 సార్లు రాజ్యసభకి ఆయన ఎన్నికై బెంగాల్ నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ ఇది కూడా ఆయన పొందారు. ప్రత్యేకించి మన రాష్ట్రంతో చెప్పాలి అన్నట్టు అవినాభావ సంబంధం ఉంది. ఆయన మొన్న ఎన్నికల సందర్భంలో కూడా దాదాపు 4 రోజుల పాటు మన రాష్ట్రంలో మే 4 నుంచి 6వ తేదీ వరకు మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు పర్యటించి ఇక్కడ కూడా ఎన్నికల క్యాంపెయిన్ లో చురుగ్గా పాల్గొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఆయన మరణమైనటువంటిది ఒక రకంగా దిగమింగలైనటువంటిది. ఆయన మరణం భారత కమ్యూనిస్ట్ ఉద్యమానికే కాదు, ప్రజాతంత్ర ఉద్యమాలకి, విద్యార్థి ఉద్యమాలకి, కష్టజీవులకి ఎంతో తీవ్రమైనటువంటి మరి ఆశనిపాతంగా ఉంది. అందువలన రాబోయే కాలంలో మరి అటువంటి వ్యక్తులు ఏ ఆశయాల కోసం అయితే నిలబడ్డారో ఆ ఆశయాల కోసం మేమంతా కూడా ఈ సందర్భంగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ఆయనకి జోహార్లు అర్పిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి.